Sundara Rami Reddy from RCP Technologies. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఎక్కడ చూసినా ప్రపంచవ్యాప్తంగా పర్టికులర్గా స్టాక్ మార్కెట్లో ఒకటే డిస్కషన్ అండి. క్రిప్టో కరెన్సీ కొలాప్స్ అయిపోయింది, బిట్ కాయిన్ కొలాప్స్ అవుతుంది, గోల్డ్ 1 ఇయర్లోకి వచ్చేస్తుంది, మెటల్స్ 1 ఇయర్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. అండ్ స్టాక్ మార్కెట్స్ అయితే కొన్ని అయితే 60-70% ఇలా డ్రాప్ అవుతుంది. ఇట్లా ఏ ఇద్దరిని ఇన్వెస్టర్స్ని కానీ ట్రేడర్స్ని కానీ కదిలించినా సరే ఇలాగన్నీ డ్రాడౌన్ న్యూసే వినిపిస్తూ ఉన్నాయండి. ఇంత వరస్ట్ కండిషన్లో కూడా మనం యావరేజ్ డేటా కనుక చూసుకున్నట్టయితే గత 5 ఇయర్స్లో యావరేజ్ డేటా 10% అంటే నిఫ్టీ యావరేజ్ మీద 10% మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 50 కూడా 10% మూవ్ అవుతుంది. ఒక స్మాల్ క్యాప్ ఇండెక్స్లో వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి షార్ట్ టర్మ్లో అది మాత్రం లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ గ్రోత్ జస్ట్ 2% వచ్చిందండి. సో మనం ఏదైనా డేటాని ఇట్లా అనాలిసిస్ ఇచ్చేటప్పుడు బయాస్ కాకుండా లాంగ్ టర్మ్ డేటా కనుక చూసుకున్నట్టయితే జస్ట్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా సరే లేదా ఈటీఎఫ్ ఫార్మేట్లో మనకు కొంటూ పోయినా సరే మీకు యావరేజ్ మీద 10% వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకని ఈవెన్ ఈ 5 ఇయర్స్ బ్యాక్ మీరు కనుక స్టార్ట్ చేసినా సరే ఎవ్రీ మంత్ ఎస్ఐపి రూట్లో పెట్టినట్టయితే మీకు 10-12% ఆడుతూ పాడుతూ మీకు వస్తాయి. సో అంటే మార్కెట్లో ఈ న్యూసెన్స్ ఎప్పుడూ ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ గొడవ, ఈ వాలటైలిటీ అండ్ ఈ వడ్డీ రేట్లు అండ్ రిసెషను, డిప్రెషను, ఇన్ఫ్లేషను ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటాయండి. ఫర్గెట్ అబౌట్ దిస్ ఆల్ ది న్యూస్. అండ్ మీరు కనుక ఫోకస్ చేస్తే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ క్రియేషన్ చాలా పాసిబిలిటీ ఉంటుందండి. షార్ట్ టర్మ్లో ఈ అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మాత్రం స్ట్రక్చరల్ గ్రోత్ స్టోరీ ఇండియాకి ఎప్పుడు తగ్గేదేం లేదండి. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మంచి వెల్త్ క్రియేట్ ఛాన్స్ ఉంటుంది. అండ్ తక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవటం అండ్ ఎవ్రీ మంత్ ఈ ప్రొడక్టివిటీ ఇచ్చే ఇలాంటి అసెట్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటాం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మంచి వెల్త్ క్రియేషన్కి సాధ్యం ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే మార్కెట్ పడేటప్పుడు ఎక్కువ అలకేట్ చేయండి. పర్టికులర్గా ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్లో అయితే ఎక్కువ అలకేట్ చేయడం ద్వారా మనకి ఎక్కువ ప్రాబిలిటీ ఉంటుంది అనమాట మనీ మేక్ చేయడానికి. ఎందుకంటే తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్లు వస్తాయి కాబట్టి ఈ యూనిట్స్ మొత్తాన్ని ఒకసారి మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఎక్కువ రేటుకి అమ్ముకోవచ్చు కాబట్టి. ఓకే, సో అందుకని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇండియా చాలా స్టేబుల్గా ఫండమెంటల్ సౌండ్గా ఉందండి. మీరు కనుక ఇండియన్ గ్రోత్ స్టోరీ కనుక చూసినట్టయితే పర్టికులర్ లాస్ట్ 1 ఇయర్లో ఎన్నో ఛాలెంజెస్ మధ్య కూడా జిఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయండి. అండ్ ఇండియా నుంచి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 17,000 crores హిస్టరీలో హైయెస్ట్ అండి అది. అండ్ ఇండియాలో ఎక్స్పోర్ట్స్ కూడా హైయెస్ట్ అండి ఈ సంవత్సరం. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్స్ కూడా ఆల్ టైమ్ హై అండి. అండ్ ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా ఆల్ టైమ్ హైలో ఉందండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్లో హైయెస్ట్ క్రెడిట్ గ్రోత్ అండి ఈ సంవత్సరం. సో ఏ లెక్క చూసిన సింటమ్స్ అనేది అంటే టెక్నికల్ న్యూసెన్స్ ఉన్నా సరే, రిసెషన్ అని, ఇన్ఫ్లేషన్ అని ఇవన్నీ ఉన్నా సరే ఇన్నిటి మధ్యలో కూడా ఇండియా గ్రోత్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందండి. అందుకని బోల్డ్ అన్ని స్టాక్స్లో నీకు గ్రోత్ ఆపర్చునిటీ కనపడతా ఉంటాయి. అందుకని ఈ మార్కెట్ ఈ కరెక్షన్స్లో ఉన్నప్పుడు మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు కనుక అయితే ఈ షార్ట్ టర్మ్లో ఉండే ఈ న్యూసెన్స్ అంతా మర్చిపోయి ఇండెక్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కావచ్చు, లేకపోతే ఈటీఎఫ్స్లో కావచ్చు, లేదా మ్యూచువల్ ఫండ్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అంటే పర్టికులర్ లాస్ట్ 5 ఇయర్స్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఓన్లీ 2% గ్రోత్ ఉన్నా సరే, బట్ మీరు కనుక ఇండైరెక్ట్ రూట్లో మ్యూచువల్ ఫండ్లో కనుక ఎంటర్ అయినట్టయితే మంచి మ్యూచువల్ ఫండ్స్ అండి, లైక్ యాక్సిస్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, కోటాక్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, లేదా నిపాన్ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, ఎస్బీఐ స్మాల్ క్యాప్ డైరెక్ట్ గ్రోత్ కావచ్చు, ఇవన్నీ కూడా యావరేజ్ రిటర్న్స్ నీకు 20-25% తీసినాయండి లాస్ట్ 5 ఇయర్స్ యావరేజ్ కూడా. అంటే ఇండెక్స్ పెద్ద గ్రోత్ కాకపోవచ్చు, బట్ కపుల్ ఆఫ్ క్వాలిటీ స్టాక్స్ అయితే బాగా ఫాస్ట్గా గ్రో అవుతున్నాయండి. అందుకని మీరు ఇండివిజువల్గా స్టాక్ పికింగ్లో కనుక రాంగ్ చేస్తాము, రైట్ సైజ్ ఉండదని మీరు అనుకుంటే బెటర్ టు గో ఫర్ మ్యూచువల్ ఫండ్ రూట్ అనమాట. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేషన్ అవుద్ది. అందుకని షార్ట్ టర్మ్లో ఉన్న ఈ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఇలాంటి బ్యాడ్ న్యూస్కి లాంగ్ టర్మ్ మీరు ఫోకస్ కనుక చేసుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఛాన్స్ టు హోల్డ్ ఇట్. అంటే పర్టికులర్గా యూత్ కెరీర్ రీసెంట్గా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా మీ మేజర్ అలొకేషన్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకోండి. లాంగ్ టర్మ్లో మాత్రం డెఫినెట్గా మీరు తీసుకున్న డిసిషన్కి మీరు ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వరు. ఓకే, అందుకని ఈ ఆపర్చునిటీస్ వాడుకోండి. లాంగ్ టర్మ్కి మంచి ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి. మీరు కనుక సబ్జెక్ట్ నాలెడ్జ్ కనుకుంటే యూ కెన్ గో ఫర్ డైరెక్ట్లీ స్టాక్ పికింగ్ ఆల్సో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.